సంబంధించి ఇంకెవరు కూడా ప్రొసీడ్ అవ్వకూడదు అని అంటారా? ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు, ఆ అమ్మాయి దగ్గర కూడా ఏం పెద్ద ప్రూఫ్స్ ఏంటంటే కేవలం ట్రాన్సాక్షన్స్ చాట్లు కూడా బయట పెడతానని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు చేశారని చెప్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నా ఆడియో రికార్డింగ్ పెట్టింది కదా, మళ్ళీ ఆమె రికార్డింగ్ పెట్టమను, పెళ్లి ఫోటోలు వీడియో పెట్టమను, ఓకేనా? నా కాలభైరవ విగ్రహం వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ గుడి కట్టుకుంటా అన్నారు. అవన్నీ ఎవిడెన్స్ లన్నీ మీ ఫోన్ లో ఉన్నాయని చెప్తుంది. నా ఫోన్ లో మీ ఫోన్ లో తీసారని చెప్తున్నారు. మీది ఐఫోన్, క్లారిటీగా వస్తుంది, నా ఫోన్ లో తీస్తాను అని చెప్పి ఆ పెళ్లి ఫోటోలు మీరే తీసారని చెప్తున్నారు. అస్సలు అబద్ధం. వాయిస్ అదంతా అబద్ధము. ఆమె ట్రాన్సాక్షన్ చేసినా కాదు, నేను ఇచ్చిన క్యాష్ 2,50,000 దాకా ఇచ్చాను, అవి కూడా చెప్పు. వాళ్ళ మామయ్య ఉన్న వాళ్ళు ఎవరో వస్తే అప్పుడే ఇచ్చాను నేను. వాళ్ళ ముంగటనే 2,00,000 చిల్లర ఇచ్చాను నేను. అంటే మీరు వాళ్ళ మామగారికి ఇచ్చారా? ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో వాళ్ళ మామగారికి ఈమెకే ఇచ్చాను. ఈమెకే వాళ్ళ మామ ముంగట ఇచ్చాను. ఈమెకే, ఆ రాధికకే వీళ్ళ మామ ముంగట ఇచ్చాను. హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. ఓకే, ఆ హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మామగారే ఉన్నారా? ఇంకెవరు కూడా చూడలేదా దర్దాపుల్లో ఉన్న వాళ్ళు? కానీ అమ్మా, హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు ఏమమ్మా డబ్బులు ఇస్తున్నాను, లోకానికి చూపించుకొని ఇస్తామమ్మా తల్లి. వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ మామతో పాటు వాళ్ళ ఏమో అవుతాడు బంధువు, ఆయన ఇద్దరు వచ్చారు. ఓకే, ఆమె ఇచ్చిన క్యాష్ ఆమెకే నేను క్యాష్ రూపంలో ఇచ్చాను. గతంలో చెప్పడం జరిగింది, మీ పేరెంట్స్ ని పిలిపించుకుంటాను, మీ పేరెంట్స్ తో కలిసి ఉంటాను, శ్రీనివాస్ అలియాస్ అఘోరిని నేను మా ఇంటికి తీసుకెళ్తాను, అంగీకరిస్తారని చెప్తూ ఉన్నారు. ఇవాళ మీ నాన్నగారు అసలు ఎవరు అడుగు పెట్టేది, ఎవరు అల్లుడు, ఎవరికి అల్లుడు, వస్తే కాళ్ళు ఇరగకూడదా అని చెప్పి ఆయన చాలా సివియర్ గా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఏమంటారు మరి దీనికి? ఓకే, వాళ్ళు ఒప్పుకోకపోతే మేమేం చేయలేము కదా. మేమైతే వాళ్ళు వస్తాను అంటే తీసుకోవడానికి రెడీ. మేము మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఓకే, మేము రాకుండానే ఉంటాము. వాళ్ళకి ఇష్టం లేకపోతే మా బతికేదో మేము బతుకుతాం. ఇంకా వర్షిని, నీకు మానసికంగా మైండ్ సరిగ్గా లేదని చెప్పి నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఇవాళ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? నీకు ట్రీట్మెంట్ జరిగిందా? మానస హాస్పిటల్కి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను, కానీ నాకు ఎటువంటి ఏమంటారు ట్రీట్మెంట్ జరగలేదు, ఎలాంటి చెకప్స్ జరగలేదు. వెళ్ళాను అండ్ 2-3 క్వశ్చన్లు, నా పేరు, ఏం చదువుతున్నా అని చెప్పి అడిగారు, మందులు రాసి నా చేతిలో పెట్టారు. అది ఒక చెకప్. చెకప్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు. అదే, ఎటువంటి చెకప్ చేయకుండా నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది కనుక్కోకుండా ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్లు ఇచ్చారా? అవును అవును, ముమ్మాటికి నిజం ఇది. ఎందుకంటే చెకప్ చేస్తే చెకప్ ఉంటాయి కదా, స్కానర్లు స్కానింగ్ చేసిన అన్ని ఉంటాయి కదా. ఓకే, సో ఎటువంటి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు అయితే వాళ్ళ దగ్గర? నేనైతే ఒకటే చెప్పను, రాధిక ఏదైతే ఎలిగేషన్ చేసిందో అది అబద్ధం. కానీ ట్రాన్సాక్షన్స్ ఆమె నాకు పంపించింది. తర్వాత నేను కాలభైరవుడు విగ్రహం ఇచ్చాను, పాటు 2,50,000 క్యాష్ కూడా ఇచ్చాను వాళ్ళ మామనే. అది జరిగింది అంతవరకే, కానీ పెళ్లి అయిపోయింది, తాళి కట్టిండు, ఇదంతా అబద్ధం. ఫస్ట్ భార్య అని ఎగురుతుంది కదా, ఉన్న మెయిన్ చాలా పెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు. మీకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి? ఇటు వర్షినికి మీరు చదివిస్తారు, ఇటు ఈ అమ్మాయికి 2 లక్షల వరకు క్యాష్ ఇచ్చానని చెప్తున్నారు. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయండి? నాకు భక్తులు ఇస్తారమ్మా, నన్ను నమ్ముకున్న భక్తులు ఇస్తారు. భక్తులు ఎంతవరకు ఇస్తారు?
వేలల్లో ఇస్తున్నారా మీకు? అంటే ఇప్పుడు డొనేషన్ పరంగా ఇస్తున్నారా? ఇప్పుడు గుడికి వెళ్తావమ్మా, కాదమ్మా, గుడికి వెళ్తారు, గుళ్ళ నువ్వు ఇంతే కదా, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎంత అన్నయ్యచ్చు. ఇప్పుడు ఒక 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 పండితుని దగ్గరికి లేకుంటే ఒక పీఠాధిపతి దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఏదైతే ఉంటుందో నీకు ఇష్టపూర్వక నువ్వు ఎంత అన్నయ్యచ్చు. నేను ఇస్తే 100 116 తప్ప నేను ఇవ్వనండి నేనైతే. మరి మిమ్మల్ని అంటే నమ్మి జనాలు ఎంత ఇస్తున్నారు? ఇవాళ 2.5 లక్షలు అంటున్నారు, వర్షినికి 1 లక్ష. ఇంకొక క్వశ్చన్ కూడా 1 లక్ష కట్టానన్నారు మీరు వర్షినికి ఫీజు. ఇవాళ వాళ్ళ అన్నయ్య 30,000 మాత్రమే కట్టాడని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఇంట్లో ఉందని చెప్తున్నాడు. కాలేజ్ ఫీజు మీరు 40,000 తిన్నాడా? 40,000 సాక్ష్యం మేమే కదా, అడగండి ఆ విషయం. ఎవరైతే 40,000 విష్ణు ఎగ్జెక్షన్ అని అవి చూడండి. అఘోరి గారు, మీ పైన కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మీరు పూజలు చేస్తానని చెప్పి లక్షలు మీరు తీసుకున్నారని చెప్పి కూడా ఇవాళ మీ పైన కేసులు కూడా నమోదయ్యాయి. మరి దీనికి మీరు ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? నిజంగా మీరు పూజలకి సంబంధించి డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏ కేసు అమ్మా? ఆ కేసు ఎక్కడిది చెప్తే నేను దానికి స్పందిస్తాను. మోకిలా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మీరు ఒక బాధితురాల దగ్గర యోని పూజ చేయిస్తానని చెప్పి 1 లక్ష రూపాయల వరకు మీరు తీసుకున్నారు. తర్వాత అక్కడ నుండి పరారయ్యారు అని అయితే కేసు నమోదైంది మీ పైన. ఇది మీ వరకు రాలేదా? అమ్మా, పరారైందని మొన్నటిదాకా హైదరాబాద్ లో నేనేమంటున్నా, ఆమె ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమె అకౌంట్ లోకి వెళ్ళి నా అకౌంట్కి రాలే. బెంగళూరుకు చెందిన ఒక పెద్ద జడ్జి ఆయన అక్కడికి వెళ్ళి నా అకౌంట్ లకు 10 లక్షలు వచ్చాయి. ఈమె మీడియేటర్ ఉంది, ఈమె 5 లక్షలు తిన్నది. ఎందుకు నువ్వు నా పేరు చెప్పుకొని 5 లక్షలు తీసుకున్నావని నేను తిట్టడం జరిగింది. ఆ తిట్టినందుకు ఈమె పోయి కంప్లైంట్ కేసు పెట్టేది ఉంటే ఎవరైతే నాకు 10 లక్షలు నా అకౌంట్ లకు వాళ్ళు ఈమె అకౌంట్ లోకి వెళ్ళి రాలేదుగా, ఈమె ఎలా పెట్టగలుగుతుంది? ఆ జడ్జిని పిలిపిమని నేను అడుగుతున్నా. మరి ఆ జడ్జి వచ్చి పెట్టాలి కదా కేసు. అంత డబ్బులు ఈమె 5 లక్షలు కమిషన్ తీసుకున్నది, నాకు వద్దని చెప్పిన. కానీ వేసిన తర్వాత ఇక కంపల్సరీ ఆయన కూడా అన్నాడు, చేసి పెట్టండి అమ్మా, ఒక పూజ చేసి పెట్టండి అంటే చేశాను. ఉజ్జయినికి వచ్చారు, చేశాను. ఉజ్జయిన్ నుండి మళ్ళీ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొచ్చారు. వినీత ఉన్న ఆ జడ్జి గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ బెంగళూరులో ఫ్లైట్ లో వెళ్ళిపోయారు. పూజ చేసింది వినీత కాదు, పూజ చేసింది వినీత కాదు, జడ్జి గారికి పూజ చేశారు. మంత్రిక పూజలు చేస్తారా, తాంత్రిక పూజలు చేస్తారా, వశీకరణ పూజలు చేస్తారా? ఇంత పెద్ద అన్ని రకాల పూజలు మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తారమ్మా. నేనేమి ఇక్కడ నాకు ఇంత కావాలి అంత కావాలని అడగ. ఇంకా ఎవరు నన్ను నిరూపించండి. మరి వాళ్ళు వేసింది కదా, జడ్జి గారు ఈమె ఎలా కేసు పెట్టింది నేను అడుగుతున్నా కదా. నువ్వు ఎలా వేసింది జడ్జి గారు కదా, ఆ జడ్జి గారు వచ్చి చెప్పాలి కదా. మరి జడ్జి గారు వేయాలి. నీ అకౌంట్ లోకి వెళ్ళి రాలే, నువ్వు నాకు ఇయ్యలేదు కదా. నువ్వే జడ్జి గారికి నా పేరు చెప్పుకొని ఒక 5 లక్షలు తీసుకున్నావు. నీకు 1,50,000 దాకా పెట్టుకున్నా, డాగ్స్ కున్నా, నీకు రెంట్ లేవన్నప్పుడు 30,000 వేసింది నేనే కదా. ఈ 10 లక్షలు వేయనప్పుడు 10 లక్షలకు ముందే వినీత కష్టాలలో ఉంటే ఆమెకు నేను 1,50,000 దాకా నేనే సాయం చేశా. అవన్నీ నా దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే, వాటికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఉన్నాయా? 100% ఉన్నాయమ్మా. ట్రాన్సాక్షన్స్ కాబట్టి 100% ఉన్నాయి నా దగ్గర. ఇది ఎప్పుడైతే ఇది పూజ కాకముందే నేను 1,50,000 ఓకే, మధ్యలో కమిషన్ తీసుకున్నప్పుడు ఈ రోజు కేవలం మీరు డబ్బులు తీసుకొని పారిపోయారు అని